గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విద్యా బుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచరే మాపై లైంగిక చర్యలకు పాల్పడుతున్నాడు అంటూ కొంతమంది విద్యార్థులు అయితే మాత్రం ఆరోపిస్తూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మహిళా పోలీస్ స్టేషన్ సిఐ అనేటువంటి నరసింహమూర్తి గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అంటే ఒక ప్రైవేట్ కోచింగ్ సంబంధించి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి, అదే విధంగా డిఎస్సి, టెట్, వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న కొంతమంది యువతిని టార్గెట్ చేస్తూ ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైంగిక చర్యలకు ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు సార్. దీని మీద కరెక్టేనమ్మా. మన విజయనగరం టౌన్ లో వినిక్స్ కోచింగ్, డిఎస్సి కోచింగ్ అండ్ టెట్కి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ గత 15 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది. మనకి కోట జంక్షన్ నియర్. మనకి గత రాత్రి ఒక 21 మంది అమ్మాయిలు వచ్చి ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు ఎవరైతే డైరెక్టర్ శ్రీనివాస్ గారు ఉన్నారో డ్యూరింగ్ ద కోర్స్ ట్రైనింగ్ అప్పుడు మాతో సెక్సువల్ అబ్యూజింగ్ పాల్పడుతున్నారని ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. ఇన్వెస్టిగేషన్ గోయింగ్ ఆన్. బాధితులు ఆరోపిస్తుంది ఏంటంటే ఒకరికి తెలియకుండా ఒకరితో లైంగిక చర్యలకు పాల్పడ్డాడు. అదే విధంగా వయసు ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి అంటూ కొన్ని అసభ్య పదజాలాలతో కూడా మమ్మల్ని లోబర్చుకోవడానికి ట్రై చేశాడు. కొంతమంది బాధితులు కూడా ఉన్నారు. అదే విధంగా ఈ విషయాన్ని బయటకు పొక్కితే మీ మీద చర్యలు ఉంటాయి, అంతేకాకుండా మీకు ఎగ్జామ్స్ టైంలో ఏవైతే మార్క్స్ వస్తాయో అది వేయించే బాధ్యత నాది, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదంటూ కూడా అనేక రకాల మోసాలకు పాల్పడుతున్నట్లు కూడా బాధ్యతలు తెలియజేశారు సార్. దీనిపై అమ్మా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇండివిజువల్ స్టేట్మెంట్స్ అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. అవన్నీ కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టి అన్నీ తెలియజేస్తాం. సెక్షువల్ హెరాస్మెంట్ అంటే సార్ ఏ విధంగా ఎవరెవరిని ఎలా మోసం చేశాడు అనేటట్టు వారి యొక్క కంప్లైంట్ లో నమోదు చేశారు. ఏం లేదు, నేను కొన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేశాను. వాళ్ళకి డౌట్స్ ఉంటే ఛాంబర్లో పిలుస్తాడు. అయితే దాని మీద వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాడు, లేకపోతే ప్రైవేట్ పార్ట్ మీద చేస్తారని వాళ్ళు చెప్పారు. పూర్తిగా ఇంక రిమైనింగ్ 21 మెంబర్స్ని ఎగ్జామ్ చేస్తాం. 70 మెంబర్స్ ఫైల్లో అందరినీ విచారించి ఆయన మీద మెట్టు సివియర్ యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ బాధితులంతా కూడా ఈ మధ్యన కోచింగ్ తీసుకుంటున్న వారైనా గతంలో కూడా కోచింగ్ తీసుకునేవారు ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారా? ఇంక ముందు కూడా ఇంకేమైనా ఆరోపణలు? గతంలో విషయం మనకు తెలియదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ రన్ అవుతుంది కరెంట్ బ్యాచ్ వాళ్ళే వచ్చారు. అలాంటిది ఏమైనా ఉంటే మేము వాళ్ళని కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా విచారిస్తాం. సో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి సార్? అప్డేట్ ఏంటి సార్? అంటే బాధితులకు ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంది? కేసు రిజిస్ట్రేషన్ మీరే చూశారు. వాళ్ళందరితో నేను పర్టికులర్ మాట్లాడాను. మీరు ధైర్యంగా ఉండండి. వేరే వేరే జిల్లాలతో వచ్చారు. ఇక్కడ మీకు మేము ఉన్నాం. మీరు ఏదైతే మీకు జరిగిందో మాకు వచ్చి చెప్పండి. మీకు ఎవరైనా కేసు పెట్టారని ఎవరైనా మీకు ఇబ్బంది కలిగజేస్తే ఇమ్మీడియట్లీ 100 కానీ 112 ఫోన్ చేయండి. మేము ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు న్యాయం చేస్తామని చెప్పాం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వివిధ ప్రాంతాల నుండి కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన కొంతమంది విద్యార్థుల్ని టార్గెట్ చేస్తూ, అదేవిధంగా తల్లిదండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని చదివించారు, ఎలాగైనా ప్రభుత్వ కొలువును సాధించడమే మా యొక్క లక్ష్యం అంటూ వచ్చిన మమ్మల్ని లైంగికంగా వేధిస్తూ మా మీద అసభ్యకర పదజాలాలతో తన యొక్క ఇదిని నిరూపించుకోవడానికి మాపై అసభ్య పదజాలాలను వాడడమే కాకుండా లోబర్చుకోవడానికి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడంటూ ఎవరైతే ఆ వినిక్స్ అనే కోచింగ్ సెంటర్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు బాధితులు. సో దీనికి సంబంధించి స్టేట్మెంట్స్ అన్ని కూడా పోలీసులు అయితే నమోదు చేసుకున్నారు. అదే విధంగా మహిళలకు తప్పకుండా న్యాయం జరిగే విధంగా అయితే మేము కూడా ప్రయత్నిస్తామంటూ, సాయశక్తిగా ప్రయత్నిస్తామంటూ పోలీసులు కూడా తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి యువత అంతా కూడా తమకు న్యాయం చేయాలి. ఎందుకంటే మాలా ఇంకెంతమంది బాధితులు ఉన్నారో మమ్మల్ని లోబర్చుకోవడానికి వివిధ రకాలుగా ఆయన ప్రయత్నాలు చేశాడు. మేమంతా కూడా బాధితులం, ఎవరికి చెప్పుకోలేక మా పరువు పోతుందని పంటి బిగును ఆ బాధనంతా కూడా బయటకు పెట్టకుండా భరిస్తూ వచ్చాం. ఇంకా భరించడం మా వల్ల కాదు అంటూ కూడా పోలీసుని ఆశ్రయించామంటూ పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపించింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సిఐ ఈ విధంగా తెలిపారు. పరిస్థితి ఇది. కెమెరా పర్సన్ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి వినిక్స్ కోచింగ్ సెంటర్ యాజమాన్యం అయినటువంటి సారిపల్లి శ్రీనివాసరావు తమని లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆరోపిస్తూ పోలీసుల్ని ఆశ్రయించారు. సో సుదూర ప్రాంతాల నుండి వచ్చి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని, అదే విధంగా పిల్లల్ని అందరినీ వదిలి పోటీ పరీక్షల కోసం మేము ఇక్కడ
పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు ఇక్కడ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్న మాలాంటి వారందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఈ శ్రీనివాసరావు అనే వ్యక్తి మమ్మల్ని లైంగికంగా వేధించడమే కాకుండా అసభ్య పదజాలంతో మమ్మల్ని లోబర్చుకోవడం, అదే విధంగా మీకు జరిగే పోటీ పరీక్షల్లో మార్కులు వేయించే బాధ్యత నాది, నేను చెప్పినట్టు వింటే మీకు మరికొన్ని మార్కులు వేయించడంతో పాటు ప్రభుత్వ కొలువు కూడా ఈజీగా వచ్చేటట్టు చేస్తానని లేనిపోని మాటలన్నీ చెప్పి కొంతమంది యువతుల్ని లైంగికంగా లోబర్చుకున్నట్లు ఆరోపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన యువతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా లాంటి వారు ఎందరిపై 70 మంది మేము యువకులం అందరం కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నాం. పగలు రాత్రి తేడా లేకుండా పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి మాపై అంటే ఒక ఉపాధ్యాయుడు ఈ విధంగా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో దూరం నుండి ఫ్యామిలీ అందరినీ విడిచి వచ్చిన మా లాంటి వారిపై ఈ విధంగా లైంగిక చర్యలకు పాల్పడమే కాకుండా ఎవరికైనా చెప్తే మీ పరువంతా కూడా తీసి బయట పెడతానంటూ బెదిరించడంతో పాటు ఇంకొంతమంది యువకుల్ని ఎవరైతే తను అన్ని మాటని ఒప్పుకోవట్లేదో వాళ్ళందరినీ కూడా శారీరకంగా భౌతికంగా కూడా దాడి చేస్తున్న ఈ వ్యక్తిపై ఎలా అయినా సరే పోలీసులు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయాలంటూ యువత ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే 2 టౌన్ స్టేషన్ వద్ద అయితే కనిపిస్తుంది. సో పోటీ పరీక్షల కోసం మాలాంటి వారు కోచింగ్ సెంటర్లకి చేరుకుంటే మాలాంటి వారిని టార్గెట్ చేస్తూ వారి పబ్బం గడుపుకుంటున్న వారిపై ఎలా అయినా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మాత్రం 2 టౌన్ శ్రీనివాసరావు గారు కూడా మరిన్ని వివరాలు అయితే మాత్రం వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే యువకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకొని మిగిలిన సమాచారాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఆ యువతులంతా కూడా విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి దిశ మహిళా పోలీస్ స్టేషన్ కి వచ్చి తమ యొక్క ఫిర్యాదును కూడా అక్కడ అందజేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో ఇందులో చాలా మంది అంటే పరువు పోతుందనో లేదంటే మా కుటుంబ సభ్యులు ఇలాంటి విషయాలు తెలిస్తే మళ్ళీ ఇంకా మమ్మల్ని బయటికి పంపించే అవకాశం ఉండదు, మా కుటుంబ పరిస్థితులు చూస్తే చాలా దీన స్థితిలో ఉన్నాయి, అలాంటి వారికి ఇలాంటి విషయాలు తెలిస్తే మా కుటుంబ పరిస్థితి ఏంటని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎలా అయినా సరే మాకు న్యాయం చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి వారిపై ఎందుకంటే కోచింగ్ సెంటర్ కి వచ్చే వారందరూ కూడా ఉద్యోగం ఎలాగైనా సాధించాలి, తమ యొక్క కళలన్నీ కూడా సాకారం చేసుకోవాలి, మంచి భవిష్యత్తు కోసం పునాదులు వేసుకోవాలని పగలు రేయి తేడా లేకుండా ఆ ఉన్న కాసంత డబ్బుతోనే కోచింగ్ సెంటర్లకి వేచించి అదే విధంగా తిండి నిద్రాహారాలు కూడా మాని కోచింగ్ సెంటర్లో మగ్గిపోతూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వీళ్ళందరినీ కూడా చాలా మంది ఇలా టార్గెట్ చేయడం చాలా బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంతమంది అవకాశం ఉండి బయటికి చెప్పుకోగలిగిన వారైతే అవకాశం లేక చెప్పుకోలేకపోతున్నా మా భవిష్యత్తు అన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది, మా జీవితం అంతా కూడా ఇలాంటి విషయాలు బయటకు వస్తే ఏమవుతుందని ఒక ప్రశ్నలు కూడా రేకెత్తున్నాయి. కాబట్టి ఒక ఆందోళన చెందుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం టౌన్ లో మూర్లాంతర్లో కోటకెళ్ళ రోడ్ లో వినిక్స్ అనే ఒక కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్ లో సుమారుగా ఒక 60 నుంచి 70 మంది డిఎస్సి ప్రిపరేషన్ కి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ ని సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి రన్ చేస్తూ ఉన్నాడు. మరి ఆ సారిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళకి సెక్సువల్ గా హెరాస్మెంట్ చేస్తున్నారని చెప్పేసి స్టేషన్ కు ఒక రిపోర్ట్ రావడం జరిగింది. దీనిపై ఫర్దర్ యాక్షన్ కోసం అది మహిళా పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. వాళ్ళు అక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి బాధ్యులైన వారిపై చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజే వచ్చిందండి. ఈ రోజు సాయంత్రమే స్టేషన్కి వచ్చి ఇచ్చారు. వెంటనే వాళ్ళకి మహిళా పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. స్టేషన్ సుమారుగా ఒక 20 to 30 మెంబర్స్ వచ్చారండి.